గతంలో కూడా ఇట్లాంటి ప్రయత్నాలు చేసిండ్రు, కానీ అవేం ఫలించలేదు. ఎందుకు ఫలించలేదంటే రాజ్యాంగబద్ధంగా వచ్చిన వాళ్ళు ఉన్నారు కనుకనే వాళ్ళ ప్రయత్నాలు ఫలించలేదు. ఎందుకంటే మేము బాగా దొడ్డుదారిన వచ్చిన వాళ్ళం కాదు. శేషశయన అయ్యంగార్ కమిటీ ఇచ్చిన రికమెండేషను, అదేవిధంగా చందా కమిటీ ఇచ్చిన రిపోర్ట్లను ఆధారం చేసుకొని వాళ్లను ఎస్టీ జాబితాలో చేర్పించడం జరిగింది. 1 సెప్టెంబర్ నాడు 1976లో ఒక క్యాబినెట్ మీటింగ్ జరిగింది. 2వ సెప్టెంబర్ నాడు పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. 3వ సెప్టెంబర్ నాడు ఉభయ సభలు అంటే రాజ్యసభలో బిల్లును పెట్టడం జరిగింది. ఈ రకంగా